అది మేడంతో మాట్లాడాలి. ఫ్యూచర్లో అంతా చేస్తాం. వేదికను అలంకరించవచ్చు. మా ఫ్రెండ్ ఎప్పుడు ఈ విధంగానే సహకరిస్తూ ఉంటారు. ఓకేనా? ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని నా స్టేటస్ చూసి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన పెద్దలకు మరియు నాతో పాటు నేర్చుకోవడానికి వచ్చిన అందరికీ నమస్కారం. అయితే మా అమ్మ వాళ్ళని కోరుకుంటూ నాకు అనితక్క కోరేసింది. మేము శాంతనగర్లో ఉంటాం. వీటితో పాటు బ్యూటీషియన్ కూడా నేర్పిస్తే బాగుంటుంది. కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, పిల్లలు కూడా ఫ్రీగా అమ్మ వాళ్ళు వచ్చేసి మేము కూడా నేర్చుకోగలుగుతాము. ఇప్పుడైతే బ్యూటీషియన్ కోర్స్కి ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. అందరినీ డబ్బులు పెట్టి నేర్చుకోలేదు కాబట్టి మీ నుంచి నాకు అరకొంచెం సాయం అవుతారు. లంక్గా కూర్చొని ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఎన్నో రోజులను కలవకుండా వాళ్ళని కూడా కలుసుకుంటారు. పిచ్చా రియాజ్ కనిపించదు కదా, అవి మనలో మహమ్మారి లాగా తగ్గిపోవాలనంటే మనం తప్పకుండా మన జీవితానికి సంకేతం పలకడానికి, విజయకేతనం ఎగరేయడానికి మన వచ్చే తరాలలో ఒక్కరోజు ప్రాథమిక ఆదాయ వర్క్షాప్ చేసినటువంటి నా ముందున్నటువంటి నా సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా జయశేఖర్ గారు అందరు ఇక్కడ చూడాలి ఒకసారి. రెడీ అండి, ఇటు ఇటు రెడీ మేడం, చూడండి ఒకసారి. జాతీయ బీసీ సేన ఆధ్వర్యంలో షాద్నా నియోజకవర్గంలో గాంధీనగర్ కాలనీలో మన బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి మన జయమ్మ ఆధ్వర్యంలో ఒక్కరోజు షాపు వర్కింగ్ ఈ లేడీస్ కార్నర్ పనిముట్లు తయారు చేసుకోం. షాలిమా ఆలియా మేడం వచ్చి వీళ్ళందరికీ కోచింగ్ బీసీ సేన కార్యకర్తలకు మహిళలకు కోచింగ్ ఇచ్చడం ఎంతో సుపరిణామం. అదేవిధంగా మేము ఉద్యమమే కాదు, బీసీ సేన ఉద్యమమే కాదు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చడమే కాదు, వాళ్ళు ఎలా బతకాలి, మహిళలు ఏ స్థాయికి రావాలి, వాళ్ళను ఉత్తేజపరిచేటందుకు ఐక్యత కోసం మన మహిళలు ఐక్యత కోసం బీసీ సేన ఎల్లవేళ పోరాటం చేస్తుంది. అదేవిధంగా చిన్న సమస్యలు ఏదున్నా వాళ్ళకు మేము అండగా మా జయమ్మ మహిళా అధ్యక్షురాలు ఆమె ఉంటుంది, ఆమెతో పాటు మేమందరం బీసీ సేన మెంబర్ ఉంటాం. ఏ సమస్యలు వచ్చినా మేము తీర్చడానికి మేము మహిళలకు ఎల్లవేళ కృషి చేస్తామని చెప్పుకుంటూ, అదేవిధంగా బీసీ సేన అంటే ఎవరికన్నా ఏ రాజకీయంగా పరంగానే కానీ ఆర్థిక పరంగానే కానీ వాళ్ళకి ఎదగడానికి బీసీ సేన మహిళలకు ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేయకున్నా, ఏ కుల సంఘాలు మహిళలకు సపోర్ట్ చేయకున్నా
మేము బీసీన ముందుండి ఈ మహిళలకు సపోర్ట్ చేసి మహిళలను కాదు ఒక పెద్ద ఆది పరాశక్తి శక్తులం అనే స్థాయికి తీర్చిదిద్దుతాం. అదేవిధంగా రాజకీయంగా ఒక ఎమ్మెల్యేలే కానీ సర్పంచ్లే కానీ జడ్పీసీ కానీ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళకు రాజకీయ పరంగా గిట్ట ఒక స్థాయికి రానికి గిట్ట ప్రోత్సాహం చేసి వాళ్ళు ఎంబడి సపోర్ట్ ఉండి బీసీ నెల వేళల మహిళలకు ప్రత్యేకంగా సపోర్ట్ ఉంటుందని చెప్పి మా జేఎం ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం, సపోర్ట్ ఉంటామని చెప్పి తెలియజేస్తాం సార్. ఇక ముందు ఈ షాద్నగర్ నియోజకవర్గమే కాదు ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గాల్లో మేము ఇట్లాంటి పనిముట్లు తయారు చేసే విధంగా మేము ప్రోత్సాహం మన మేడం తోటి అదేవిధంగా జేఎం ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తంలో ప్రతి గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయి గిట్ట మేము అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా సరే వీళ్ళకి లోన్ పరంగా అయినా సరే ఈ బీసీన ముందుండి ప్రతి మహిళకు ఏ విధంగా ఏ లోన్ కానీ షాపుకే కానీ ఏ విషయంలో అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్తో డిమాండ్ చేసైనా సరే వాళ్ళకి ఎంటూ ఉండి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పుకుంటూ తెలుసు. సైలెన్స్ ప్లీజ్. స్వాతంత్ర దినోత్సవం తర్వాత మహిళలకు వచ్చిన స్వాతంత్రం అంటే ఈరోజు గాంధీనగర్ కాలనీలో కనిపించిందండి. కుల మతాలకు అతీతంగా చాలా లవ్ ఎఫెక్షన్ ప్రేమ ఆప్యాయతలతో ఇక్కడ మహిళలందరూ వచ్చి వన్ డే ఉమెన్ ఓరియంటెడ్ ఇన్కమ్ జనరేట్ ప్రోగ్రామ్కి నా అనే దానికి పునాది వేసి మన అనే దానికి వాళ్ళు పునాదులు వేసేసి నా అనే దానికి సమాధి కట్టేసి మనమంతా ఒకటే, మన షాద్నగర్ అంతా ఒకటే, మనమంతా ఒకటే అనే నినాదాలుగా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఒక మ్యారేజ్ రిసెప్షన్లో ఏ రకంగా వస్తారో ఆ రకంగా వచ్చి కూర్చొని వాళ్ళ యొక్క శ్రద్ధ ఒక భక్తిలాగా కూర్చున్నారండి. ఇక్కడ దేవుడి దగ్గర టెంపుల్లోకి వెళ్తే ఏ రకంగా కూర్చుంటారో ఆ రకంగా కూర్చొని వాళ్ళ యొక్క ఏదైతే మనస్సులో దాగి ఉన్న కళలకు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ బీసీ సేన వారి ఆధ్వర్యంతో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ అందరూ మహిళలు వచ్చి ఎన్నో రకాలైనటువంటి చేతి వృత్తులు చేసి ఈరోజు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా వీరి బీసీ సేనతో కోరారు మాకు ఇకపైన కూడా షాద్నగర్ కానివ్వండి, ఫరూక్నగర్ మండల్ చుట్టూ పలు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరడమైనది. దీనికి సమ్మతి పలికినారు వీళ్ళందరూ కూడా. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. నాది ఫెమినా మహిళా సేవా మండలి తరఫున వాళ్లకు సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళలకు ఈరోజు మహిళల లోపల ఉన్నటువంటి కళలను బయటకు తీసే ఒక వారి యొక్క చైతన్యాన్ని బీసీ సేన తరఫున ఈరోజు షాద్నగర్ పట్టణం లోపల గాంధీనగర్ కాలనీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫెమినా ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి తోడ్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసినటువంటి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ జయ శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలకు తప్పకుండా బీసీ సేన తరఫున వారికి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎలాంటి అవసరాలున్నా కూడా బీసీ సేన తరఫున తప్పకుండా వారికి తోడ్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలం లోపల ఈ కార్యక్రమాలను మేము దిగ్విజయంగా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కేవలం మహిళలు వంటింటికే కాకుండా వారికి ఉన్నటువంటి నైపుణ్యాలను బయటకు తీసి వారు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి బీసీ సేన వెన్నంటే ఉండి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక భవిష్యత్తులో కల్పంతో ఇవాళ మా జేయక ద్వారా తర్వాత ఇట్లా మా మహిళలు అంతా మా బీసీ సేన మహిళలందరికీ మేము ఒక మంచి ఆలోచనని కల్పించి మేము మహిళలకు అందరూ కూడా ఇన్స్పిరేషన్ కావాలని అనుకుంటున్నాం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే జనరల్గా ప్రతి ఇంట్లో ఏదో ఒక లోపం ఉంటుంది, మహిళల పరంగా, పిల్లల పరంగా కానీ, పేరెంట్స్ పరంగా కానీ. సో ఏదో ఒక కంట్రోల్నెస్ అది ఉంటుంది. సో అన్నింటిని కూడా మేము ఖచ్చితంగా బీసీ సేన తరఫున మేము అన్నింటినీ ప్రతి రాజకీయ పరంగా కాకుండా బీసీ సేన అనేది ఒక మహిళలకు కానీ, సమాజానికి పట్ల కానీ అవేర్నెస్ తేవడానికి తప్ప రాజకీయంగా కొట్లాడేది కాదు. రాజకీయ ఎత్తుగడలకు మాకు సంబంధం లేదు. సో ఇవాళ చాలామంది అంటున్నారు రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము కేవలం బీసీలను, ఎస్సీ ఎస్టీలను, సమాజంలో వెనుకబడే అన్ని కులాలను కూడా అవేర్నెస్ తేవడానికి మాత్రమే మా ఈ చిన్న ప్రయత్నం. సమాజంలో మా సంఘం తరఫున మాకు
చైతన్యంతో మేము ముందరికి వెళ్తున్నాము. అట్లాగే ఇవాళ మన మహిళలు కూడా చాలా రాజకీయాల్లో కూడా చాలా ముంగలకు వస్తున్నారు. మన ఎమ్మెల్యే శంకరన్న గారు కూడా షాద్నగర్ టౌన్కి, ఎందుకంటే షాద్నగర్ టౌన్ శంషాబాద్ తర్వాత షాద్నగర్ టౌన్ అనేది కూడా చాలా గుర్తింపు కలిగింది కాబట్టి, చరిత్ర కలిగింది కాబట్టి ఇక్కడ మహిళలకు ప్రియారిటీ ఇచ్చి ఆయన చాలామంది మహిళలను కూడా ఈరోజు టౌన్ కౌన్సిలర్లను కూడా ఆయన ప్రోత్సహించారు. సో మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆయన కూడా. ఎందుకంటే మేము చేస్తున్నది కాకుండా ఆయన ఒక పెద్ద స్టేజ్లో ఉండి ఎమ్మెల్యే గారు స్టేజ్లో ఉండి చేయడం వల్ల అది అంత ఆశమాషి కాదు, రాజకీయ ఒత్తిళ్లను కూడా కాదని బీసీలకు చేయడం, అందుకు మహిళలకు చేయడం అనేది మాకు చాలా సంతోషకరం. ఇట్లాగే రాజకీయ సపోర్ట్ కూడా మాకు కావాలి. మహిళలకు సంబంధించిన సపోర్ట్ ఏదున్నా, వాళ్ళకు ఉన్న విన్నపాలు ఏదున్నా అన్నీ మేము రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే ఇంకా ముందు స్థాయికి కానీ మేము మా విన్నపం మేము చేసుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించండి. ఎందుకంటే మీరు ఒక మీ వేలో మేము చిన్న వే, సో ఆ ద్వారానే మేము వెళ్తున్నాము. మేము పోటీ అని ఏ రాజకీయ నాయకులు కూడా అనుకోవద్దు. అందరం కూడా మహిళలు ప్రోత్సహించాలనే సంకల్పంతో మేము మా బీసీ మహిళా ప్రాధాన్యత ఎక్కువ తీసుకుంటున్నాము. సో మా చిన్న ఆలోచనలు కూడా మీ ఆలోచన తోడైతే, రాజకీయ నాయకుల ఆలోచన తోడైతే మహిళలు చాలా శక్తివంతంగా తయారు కాగలుగుతారు. మన షాద్నగర్ కాన్స్టిట్యున్సీ మహిళలను చూసి మిగతా మన తెలంగాణ మహిళలతో పాటు దేశంలో ఉన్న మహిళలు కూడా ఇన్స్పిరేషన్ కావాలన్నదే మా యొక్క కోరిక. సో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా మేము మా అక్కల ద్వారా చాలా ముందుకెళ్తాము. మహిళల కోసం ఎక్కడికైనా మేము ముందుకొచ్చి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తుంటాము. సో ఈ అవకాశం వచ్చినందుకు మా జయక్క కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా ఆధ్వర్యంలో జయా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన 1 డే వర్క్షాప్, దీని మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎందుకు ముందుకు స్టెప్ వేసినాను అంటే చాలామందికి లేడీస్కి టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు అది గుర్తించుకోవట్లేదు. నా నుంచి ఏదైనా కొంచెం ఉన్న మార్పు రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. నేను మా పెద్దవాళ్ళతో అందరితో మాట్లాడాను, జిల్లా అధ్యక్షులతో, తర్వాత జాతీయ అధ్యక్షులతో, రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా నీ నిర్ణయానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ముందుకు నడిపించారు మమ్మల్ని. అలాగే ఈ షాద్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నేను రావడము, దానికి తోడు నాకు నూతనంగా నియమించబడింది సరస్వతి, టౌన్ అధ్యక్షురాలుగా ఇచ్చాము ఆ అమ్మాయికి. నాతో పాటు ఆ అమ్మాయి కూడా బాగా వర్క్ చేస్తుంది, తనను కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నాతో పాటే ముందుకు తీసుకొచ్చుకుంటున్నాను. ఇద్దరం కలిసి మా శాయశక్తుల బీసీ సేనను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము. మాతో పాటు మిగతా మహిళలకు ఎలాంటి లాభం జరిగేది ఉన్నా, మా నుంచి జరిగే ఛాన్స్ ఉన్నా తప్పకుండా దానికి ముందడిగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మా గాంధీనగర్ కాలనీలో ఈరోజు ప్రోగ్రాం మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఎందుకంటే నా ఒక్కదాని కృషి ఏం కాదు, ఇక్కడ ప్రతి అక్క వాళ్ళు, కాలనీలో ఉన్న ప్రతి అక్క వాళ్ళకి ఈరోజు ధన్యవాదాలు మా బీసీ సేన తరఫున తప్పకుండా తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిండ్రు. ఈరోజు ప్రోగ్రామ్ నేను అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువైందని చెప్పాలి, 100 కాదు 1000 రెట్లు ఎక్కువైందని చెప్పాలి అనే సంతోషంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే 50 మంది అనుకున్నాను నేను, ఈరోజు 200 మంది రావడం అనేది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు సర్టిఫికేట్స్ నేను 120 తెప్పించాను, కానీ ఇక్కడ 200 మెంబర్స్ వచ్చింది. దాదాపుగా ఇంకొక 60 సర్టిఫికేట్లు 70 సర్టిఫికేట్లు తక్కువ పడినాయి. వాళ్ళకు కూడా నేను మళ్ళీ అరేంజ్ చేస్తానని చెప్పాను. అంటే నాకు సంతోషంగా ఉంది అసలు, అంటే నేను చాలా వరకు రీచ్ అయిపోయినా అనేది నాకు సంతోషం అనిపించింది. ఇంకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన లేడీస్ కూడా కొంతమంది ఏమడిగారంటే వాళ్ళ మండలాలలో కూడా చేస్తే బాగుంటుంది అని అడిగారు. నేను ఇక ముందు 1 డే ప్రోగ్రామ్స్ కాదు 1 మంత్ ప్రోగ్రామ్స్ పెట్టాలనుకుంటున్నాను. అది కూడా ఎట్లా అంటే వాళ్ళకు కంప్లీట్ ఫుడ్ ఫెసిలిటీ కల్పిస్తూ 1 మంత్ ప్రోగ్రామ్ చేయాలి అనే సంకల్పంలోనే ఉన్నాను. తప్పకుండా ప్రతి మండలంలో చేస్తాను. ఇది ఓన్లీ షాద్నగర్ నియోజకవర్గమే కాదు, మన జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడానికి ముందుకు వెళ్తాను తప్పకుండా. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఈరోజు మా బీసీ సేన తరఫున ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు పాపం పొద్దున్న నాతో పాటు ఉన్నారు ఇక్కడ. ఈరోజు ప్రోగ్రామ్ నేను 3 గంటల ప్రోగ్రామ్ అనుకున్నాను, దాదాపు 5:30-6 గంటల ప్రోగ్రామ్ అయింది. తినకుండా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నందుకు మీ అందరు కూడా మా మహిళలందరి తరఫున బీసీ సేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. కింద పట్టు. ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు పేరు పేరున మహిళలందరికీ ధన్యవాదములు. అట్లే ఉండండి, మీడియా వాళ్ళు ఓకే అనగానే